హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? సో ఇప్పుడు మనం ఇంకో 2 వీక్స్లో జాబ్ క్యాలెండర్, తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతుంది. అందులో మన పోలీసు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయంటే ఉంటాయి, బాగానే ఉంటాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవాలంటే ఎక్కువగా ఉండేది అందులో పోలీసు ఉద్యోగాలే. సో ఓవరాల్గా మన రీసెంట్గా ఇచ్చిన వేకెన్సీస్ ప్రకారం అయితే 24,000 ఉన్నా కనీసం 10,000 అయితే ఉండే అవకాశం ఉంది పోలీసు ఉద్యోగాలు ముఖ్యంగా. సో కానిస్టేబుల్స్, తర్వాత ఎస్ఐ కూడా హైదరాబాద్ జోన్లోనే మళ్ళీ ఎక్కువ ఉంటాయి. సో మొత్తానికైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఎస్ఐ కోసం ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి. బేసిక్స్ పైన కమాండ్ పెంచుకోండి. కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే రాదో సబ్జెక్టు, ఎందుకంటే చాలామంది ప్రీవియస్గా అంటే లాస్ట్ నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, సో అప్పుడు మీకు మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టిందో ఆ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అయితే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయండి, లేదంటే ఆర్థమెటిక్ అయితే ఆర్థమెటిక్తో స్టార్ట్ చేయండి. అందులో మళ్ళీ తెలిసిన దాని నుంచే స్టార్ట్ చేయండి. మీకు ఎక్కువ వచ్చిన టాపిక్ ఉంటుంది ఏదో ఒకటి అందులో. ఇప్పుడు ఆర్థమెటిక్ తీసుకుంటే ఎక్కువ మందికి టైం అండ్ వర్క్ బాగా వస్తుంది. సో దాని నుంచి ఒకసారి స్టార్ట్ చేయండి. అది ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ చేస్తే అప్పుడు మనకు ఒక ఫ్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు రాని వాటికి వెళ్ళిపోవచ్చు. ఈ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మనకు రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ స్టార్ట్ చేయండి. రీజనింగ్లో కూడా మనకు బేసిక్స్ ఉంటాయి, సో వాటిని స్టడీ చేయండి. రీజనింగ్లో బేసిక్స్ ఏముంటాయి? కోడింగ్, డీకోడింగ్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్. ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ మనకి ఇక్కడ తెలుసు, కానీ చిన్న బ్లడ్ రిలేషన్స్ కూడా మనకు అక్కడ పోయిన తర్వాత రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మెల్లమెల్లగా, చాలా టైం ఉంది. సో ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే ఎవరైతే ముందుగా మనం స్టార్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారంగా స్లోగా డే బై డే నేర్చుకుంటూ వెళ్ళండి. సో నాకు ఎవరైతే చాలామంది కాల్ చేస్తున్నారో, సో వాళ్ళు ఎవరైతే నేను కాల్ లిఫ్ట్ చేయలేదో వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ పెట్టండి మన వాట్సాప్లో, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇంకా ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం అయితే మాట్లాడదాం, ఓకేనా?